శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రభుత్వ పశు వైద్యశాలలో వైద్యులు అందుబాటులో లేరని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 సంవత్సరాలుగా పశువులకు ఏదైనా జబ్బు వచ్చిందంటే వాటికి ఆసుపత్రికి తీసుకుని వస్తే కాంపౌండర్ మాత్రమే చూస్తున్నారన్నారు. వైద్యులు ఏడి సుధానిధి, ఎల్ఎస్ఏ ఈశ్వర్ నాయక్ ఎప్పుడూ కనబడరని తెలిపారు. వైద్యుల సలహాలు సూచనలు తెలుసుకుందామనుకుంటే ఒక్కరోజు కూడా ఇక్కడ ఎవరూ అందుబాటులోకి రావడం లేదన్నారు. రైతులు మాట్లాడుతూ లక్షలు పెట్టి ఆవులు కొన్నామని వాటిని చూసేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు పుట్టపర్తిలో పశువుల వ్యవస్థ సరిగ్గా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ ఒకవైపు ప్రభుత్వం పాడి రంగాన్ని ప్రోత్సహించాలని చెబుతుంటే మరోవైపు పశు వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల పాడి రైతులు, గొర్రెలు, మేకల కాపరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. శాలరీలు తీసుకొని ఇంట్లో కూర్చోవడం ఏంటని అన్నారు. ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు సెలవుల్లో ఉన్నారా లేక విధుల్లో ఉండి సొంత పనులు చేసుకుంటున్నారా అని విచారణ జరిపించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్యలు చేపట్టకపోతే కలెక్టరేట్ వద్దకు పశువులను తోలుకొని వచ్చి ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. అడుగుతుంటే వాళ్ళు వస్తారు. 65,000 పెట్టి ఆవును పట్టుకొచ్చిన సార్. ఇది నిన్నటువంటి జ్వరం. దీన్ని పట్టించుకునే నాతులు లేదు. నిన్న 4 గంటలకు వచ్చినాం సాయంత్రము. ఏదో వాళ్ళు అట్లా చూసినట్లు చేసి పొద్దున వచ్చి ఇక్కడ పడిపోయింది చూడే. దీన్ని పట్టించుకునే నాతుడే లేదు. మా వ్యవస్థ ఇది. మేమేదో పాడి ప్రాంతంలో జీవనాధారం చేసుకుంటుంటే మాకు ఇట్లా ఇబ్బందులకు గురై చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు అధికారులు ఎప్పటి నుంచి మీరు ఇక్కడ ఉన్నారు, ఎప్పటి నుంచి లేరు? మేము స్థానిక ఈడే ఉండేవాళ్ళం సార్. ఈ ఊరే మాది. ఎప్పుడు వచ్చినా ఇదే కథ జరుగుతుంది. ఇక్కడ పొద్దున 8కి వచ్చినాం సార్. ఇది సరిలేదు సార్. ఇది వ్యవస్థే సరిలేదు. ఈ ఆవు ఏదోకి వచ్చింది. పొద్దున్నే 8 గంటలకు వచ్చినాము ఇంజక్షన్ వేయించుకోవడానికి. అడిగితే 10 నిమిషాలు ఉండే వేస్తామన్నారు. పొద్దున్నే 8కి వచ్చినాము. అడిగితే డాక్టర్ వస్తున్నాడు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అని చెప్తున్నారే కానీ ఇప్పుడు 12 అవుతుంది. ఇంతవరకు పట్టించుకునే లేదన్నా దీన్ని. మేము ఇక్కడ దగ్గర ఒక 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడే మేకలు చూపిస్తాము. అంటే మేడం గారే ఎక్కువ ఉంటారు ఇక్కడైతే, కాంపౌండర్ మేడం గారే. మరి ఇంకొక అక్క వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడే. ఎప్పుడు చూసినా మేము ఎప్పుడు మేకలు వచ్చినా కూడా డాక్టర్ వాళ్ళు అయితే ఎప్పుడు మాకు కనపడలేదు. కాకపోతే ఒకసారికైనా కనపడతారేమో అనుకున్నాం కానీ ఇంతవరకు డాక్టర్లు కూడా ఎవరిని మేము సంప్రదించలేదు. అండ్ వీళ్ళకి అదే మేకలకైతే అసలుకి ఎప్పుడు వచ్చినా మేడం గారే బాగా చూస్తారు. మళ్ళీ ఎంత ఏమున్నా కానీ మేడం గారే బాగా చూసి అన్ని పంపిస్తారు. ఇందాకే ఒక గంట పైన అయితే అంటుంది వచ్చి. డాక్టర్లు ఇంతవరకు వస్తారేమో వెయిట్ చేసినాం కానీ ఎవరు రాలేదు. కాంపౌండ్ మేడం అయితే ఇంకా అన్నీ ఇప్పుడు ఇంజక్షన్లు అవన్నీ వేస్తున్నారు. ఇప్పుడు దీనికి నా 14 ఎదకు వచ్చిందని సూదేపిచ్చికి వచ్చాము. టిఫన్ కూడా తినలేదు. 8 గంటలకు వచ్చాము. అయినా కానీ అంచేపు నుంచి ఉన్నా కానీ ఎవరు రాలేదు. కొంచెంసేపు కూర్చోండి ఉండండి అన్నారు. 12 అవుతుంది ఇంకా ఎవరు రాలేదు. నా పేరు వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు. ఇప్పుడే మన పుట్టపర్తి మండలం ఎనులపల్లి సంబంధించిన పశువుల ఆసుపత్రికి దగ్గరికి రావడం జరిగింది. అయితే ఇక్కడ వెళ్తుండగా అనేక మంది రైతుల్ని ఇక్కడ చూడడం జరిగింది. పశువులు పట్టుకొని అనేక వ్యాధులతో ఇక్కడ ఉండడంతో వీళ్ళ పరిస్థితి ఏమని అడిగితే మేము 8 గంటలకు వచ్చాము, జ్వరంతో బాధపడుతున్న ఆవులు ఉన్నాయి, యాక్సిడెంట్ అయ్యి వచ్చిన మేకపిల్లలు ఉన్నాయి, అదేవిధంగా పొదుగు వ్యాధులతో ఇంకొక ఆవులు ఉండడం జరిగింది. ఇలా అనేక వ్యాధులతో రైతులు ఇక్కడ డాక్టర్ ఉన్నారు కదా అని వస్తే ఇక్కడ చూస్తే అధికారులు ఎవరైతే సుధానిధి గారు, ఏడీ గారు ఉన్నారో, ఈశ్వర్ నాయక్ గారు, ఎల్ఎస్ గారు ఉన్నారో ఇప్పటికీ 12 నుంచి 1 గంట అవుతున్నా కానీ ఇక్కడ వాళ్ళు రావడం అనేది లేదు. రైతులేమో సమస్యల మీద 8 గంటలకే వస్తున్నారు, కానీ అధికారులు చూస్తే 1 గంట అయినా కానీ ఇక్కడ రాలేదు. వీటిపైన అనేక సార్లు వ్యవసాయ కార్మిక సంఘంగా మేము వచ్చి సార్ ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, మీరు విధానాలు మార్చుకోండి, మీ టైమింగ్ ఏదైతే ఉందో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ టైమింగ్ అనేది పాటించండి. ఎందుకంటే మూగజీవాలు మనకన్నా ఏదన్నా సమస్య ఉంది, నొప్పి ఉంది, బాధ ఉందంటే మనం చెప్పుకోగలం. మూగజీవాలు చెప్పుకోలేవు. వాటిపైన మనము శుద్ధి అనేది చూపించాలా. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని మేము చాలాసార్లు కూడా ఇక్కడికి వచ్చి అధికారులకు ఇద్దరికి కూడా చెప్పడం జరిగింది. కాకపోతే వాళ్ళు అప్పటికప్పుడు మేము చేస్తున్నాము అని అంటారే తప్ప
ఇప్పటికి కూడా వాళ్ళు రాలేదు. అయితే మేము కూడా అనేక సార్లు వచ్చినాము. ఎప్పుడు చూసినా వాళ్ళు సొంతంగా సెలవులు పెట్టుకొని వాళ్ళ సొంత పనుల మీద పోతున్నారు తప్ప వాళ్ళు జీతాలు తీసుకొని కూడా ఈ మూగజీవుల పక్షాన కొంచెం కూడా చిత్తశుద్ధి అనేది చూపించడం లేదు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. వెంటనే దీనికి సంబంధించిన పై అధికారులు కూడా వీళ్ళ ఇద్దరిని కూడా వెంటనే సస్పెండ్ చేయాలి. ఎందుకంటే మూగజీవుల పక్షాన రైతుల పక్షాన చిత్తశుద్ధి లేని ఈ అధికారులు అవసరం లేదనేది వ్యవసాయ కార్మిక సంఘంగా మేము మీకు చెప్తా ఉన్నాం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సార్లు జరిగింది. మరి అలాంటి అధికారులు ఇక్కడ అవసరం లేదు. వెంటనే వీళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలా, చేయించి వీళ్ళ పక్షాన చిత్తశుద్ధి ఉండే ఒక 2 అధికారులు ఇక్కడ వెంటనే కేటాయించాలా. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కాంపౌండరు ఒక హక్కు ఉంటుంది, అదేవిధంగా సిస్టమ్ ఆపరేటర్ గారు ఉంటారు. ఎప్పుడు చూసినా వాళ్ళు 2 ఉంటారు. కానీ అధికారులు మాత్రం జీతాలు నెల దొబ్బి ఇండ్లలో కూర్చుంటున్నారు, వాళ్ళ సొంత పనులకి సెలవులు పెట్టుకుంటున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని వ్యవసాయ కార్మిక సంఘంగా మేము చెప్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఈ 3 మండలాలు కలిసి అంబులెన్స్ అనేది ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఆ అంబులెన్స్ ఎందుకు కేటాయించినారు? గ్రామాల్లోకి పోయి పరిస్థితులు కనుక్కొని మూగజీవాలు ఎలా ఉన్నాయి, బాగోలేకపోతే రాని పక్షంలో ఉంటే ఈ అంబులెన్స్ ద్వారా డాక్టర్ కానీ అక్కడికి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసి దాని బాగోగులు చూసుకోవాలని వీళ్ళకి ప్రభుత్వం నుంచి కూడా జీతాలు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ అంబులెన్స్ లేదు, ఇక్కడ డ్రైవరు లేరు, అదేవిధంగా డాక్టర్ అసలు ఏమాత్రం కూడా లేరు. ఒక్కరు కాకపోయినా ఒక్కరు ఉండాలా, లేదా 2 ఏదన్నా కానీ పరిస్థితులు బాగాలేకపోతే వాళ్ళ ప్లేస్లో వేరే అధికారులన్నా కానీ కేటాయించాలా. ఇక్కడ 2 విధాలుగా జరగడం లేదు. ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే పై అధికారులు సస్పెండ్ చేయాలా. దీనిపైన వెంటనే కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించాలా. మీరు స్పందించకపోతే వీళ్ళ రైతులతో పాటు ఈ మూగజీవాలు ఏవైతే ఉన్నాయో ఈ పశువులు కూడా తీసుకొని కలెక్టర్ ఆఫీస్ ఎదురుకు వచ్చి అక్కడే మేము ధర్నా కొనసాగిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.